ఓం శ్రీ సాయిరామ్. విజయవాడ దగ్గర నుండి మనం 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మోపీదేవి టెంపుల్. మనం ఆటో ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, కారు కానీ. ఆలయం ఎంట్రన్స్లో మనకి మోపీదేవి మండలంలోనే ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఊరికి ఎంట్రన్స్లో మనకి స్వామివారి దేవవల్లి సేవతో దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడ ముడుపుకి అడ్డం, ఉయ్యాలకు అడ్డం చేయడం వలన సంతానం కలుగుతుంది. అందుకే ఈ గుడి చాలా ఫేమస్. అందరూ కూడా ఈ గుడిని దర్శించుకోవడం చాలామందికి అనుకుని జరిగాయి. చాలా వరకు వెళ్ళడం, దర్శించుకోవడం. అందుకే నేను కూడా ఈ ఆలయానికి వెళ్ళాను, ఒకసారి వీడియో చేయాలని. ఆలయం వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆలయం లోపల గర్భాలయంలో దేవుడి దర్శనం తప్ప మిగతా అన్ని చోట తీసుకోవచ్చు అని చెప్పారు. నేను అదేవిధంగా మీ అందరి కోసమని ఈ దర్శనం కల్పించాలని చేయడం జరిగింది. మనం ఆలయ మండపంలో ఉన్నాం, ఎంట్రన్స్లో. ఈ మండపంలో మనకి స్వామివారు వివిధ రకాల అలంకరణతో, అదేవిధంగా ఆలయం మండపంలోనే మనకి గర్భాలయం అలాగా స్వామివారిని చూడలేం కాబట్టి, చూసిన దూరం నుండి చూడాలి కాబట్టి, మనకి ఆలయం బయటే మండపంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి వారిని, నిలతో అయిన స్వామివారిని మనకి విగ్రహరూపంలో దర్శన భాగ్యాన్ని అక్కడ కల్పించారు. మన చేతుల మీద తాకడం, ఆ అభిషేకం చేసుకోవడం, పూజ చేసుకోవడం, స్వామివారికి దండ వేయడం, అవన్నీ కూడా మనం ఈ నాగలకుట్ట రూపంలో, సర్ప రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని మన పసుపు కుంకుమ పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం. అదేవిధంగా ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో ఆయనకి మనం బట్టలు పెట్టుకోవచ్చు. ఆయనతో కలిసి మనం ఫొటోస్ చాలామంది తీసుకోవచ్చు, కానీ అవన్నీ మనం చేయకూడదు. స్వామిని దేవుడి భాగంగానే చూడాలి. స్వామివారి పాదాలు స్పర్శించడం, దండం పెట్టుకోవడం, మనం తెచ్చిన పువ్వుల మాల అది మనం డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. అవకాశాన్ని మనకి దేవాదాయ వారు అందించడం జరిగింది. తదుపరి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న మార్గంలో నుండి మనం వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ సర్ప ఏవైతే ఉన్నాయో నాగలకుట్ట, వాటికి మనం పాలు, పెరుగు, పంచామృతాలతో, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకొని, మన మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అక్కడ చెప్పి మన చేతుల మీదకి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నేను కూడా చేశాను. అందరూ చేసుకోవచ్చు. ఇదండి ఆ నాగలకుట్ట. చాలా సర్పాలు ఉంటాయి, దర్శనం చేసుకోవచ్చు. తదుపరి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మనకి నాగమల్లి వృక్షం ఉంటుంది. అనగా మనకి కోటిలింగాల పువ్వులు అంటుంటారు, మీరు చూసలేదో. వృక్షం పైన ఉంటే కిందని పువ్వులు పుడతాయి. ఆ వృక్షానికే ఏదైతే ఉందో ఆ వృక్షం ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నాం, సంతానం లేని వాళ్ళు ఉయ్యాలు కట్టడం, పెళ్లి కాని వాళ్ళకి ముడుపు కట్టుకోవడం, అక్కడ మనకు బయట దొరుకుతాయండి. ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు, అమ్ముతారు. కట్టి మనం ముడుపు కట్టుకొని మన మనసులో కోరిక చెప్పుకొని ఆ నాగమల్లి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి మన మనసులో కోరిక చెప్పుకుంటే సంవత్సరంలోపు జరుగుతుందని ఇక్కడ శాస్త్ర పురాణం కూడా చెప్పడం జరుగుతుంది. కావున మనం దీన్ని నమ్మవచ్చు, చేసుకోవచ్చు. శుభము అంతా కూడా. అక్కడి నుండి మనం లెఫ్ట్ సైడ్ బయటకు వస్తే కొంచెం ముందుకు వెళ్తే డైరెక్ట్గా మన స్వామివారు ఏదైతే సర్పరూపంలో ఉంటూ సుబ్రహ్మణ్య స్వామి సర్పం కింద ఉండి దర్శనం ఇస్తూ ఉంటారు. మనం 3 సార్లు 3 ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని మన మనసులో విషయాన్ని సంకల్పించుకోవచ్చు. మనం ప్రదక్షిణ అయిన అనంతరం తదుపరి మనకు ప్రసాదం అది అక్కడే ఇస్తారు. అదేవిధంగా ఆలయం బయటకు వచ్చేటప్పటికి ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేటిలో స్వామివారు దగ్గర 30 అడుగుల ఎత్తులో స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు. చాలా కనువిందుగా ఉంటుంది. నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళాను కాబట్టి నాకు ఎండ పడిపోవడం వల్ల ఆ వీడియోని సరిగ్గా తీయలేకపోయాను. మీరందరూ వెళ్తే కంపల్సరీ దర్శనం చేసుకోండి. జై సాయిరామ్.